వృశ్చిక రాశి ప్రేక్షకులకు స్వాగతం. 2026 జనవరి మాసంలో వృశ్చిక రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారం తెలుసుకుందాం. శని మీనరాశిలో సంచారం, గురువు గారు వక్రించి మిథునంలో సంచారం చేస్తున్నారు, రాహు కుంభంలో సంచారం, కేతు సింహ రాశిలో సంచారం, సూర్యుడు జనవరి 14వ తేదీ ధనుసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు. ఇక కుజుడు కూడా జనవరి 16వ తేదీ ధనుసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు. బుధుడు కూడా జనవరి 17వ తేదీ ఆయన కూడా ధనుసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు. ఇక శుక్రుడు కూడా జనవరి 13వ తేదీనే ఆయన కూడా ధనుసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు. ఈ గ్రహ సంచారం వలన వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా జనవరి 1వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు, అంటే సంక్రాంతి వరకు ఒకలాగా ఫలితాలు, సంక్రాంతి తర్వాత ఆ ఫలితాలలో చాలా మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ ద్వితీయ స్థానంలో ఏదైతే కుజ సూర్యుల ఒక సంచారం ఉందో ఇది ముఖ్యంగా కౌటుంబిక విషయాలలో చాలా ఒడిదొడుకులు, కుటుంబంలో ఏదైనా అవగడ లాంటివి జరగడము, ఏదో నోటి దూల వలన, అంటే ర్యాష్ గా మాట్లాడడము కౌటుంబిక విషయాలలో, అంటే కుటుంబ వ్యక్తులతో అథవా వాళ్ళ గురించి ఏదైనా ర్యాష్ గా మాట్లాడి అక్కడ గొడవలు లాంటిది, అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయండి. ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. తర్వాత వేళ్లకు సరిగ్గా భోజనం చేయాలని అనిపించినా అక్కడ చేయలేకపోవడము, ఆరోగ్య విషయాల్లో గ్యాస్ట్రిక్ విషయాల్లో ఎక్కువగా డిస్టర్బెన్సెస్ లాగా ఫీల్ అవడం లాంటిది. ఇక్కడ ముఖ్యంగా ఈ ద్వితీయ స్థానంలో ఉంటున్న కుజుడు పంచమ స్థానంలో ఉంటున్న శనిని చూడడము, శని కూడా ఈ ద్వితీయ స్థానాన్ని చూడడం అనేది ముఖ్యంగా మెంటలీ టెన్షన్ ఎక్కువగా అవడము, తర్వాత ఒక ఇరిటేషన్ పెరిగిపోవడము, అలానే ఈ బిజినెస్ వ్యాపార క్షేత్రంలో ఎవరైతే ఉంటున్నారో వాళ్లకు ఎక్కువగా ఖర్చులు పెరిగిపోవడము, బిజినెస్ లో ఆ ఒక ఆర్థిక ఒక రాబడి అనేది తగ్గడం లాంటిది, అలానే ఏదైనా చెడు వార్తలు వినడం లాంటిది, అలానే నోటికి సంబంధించినది, పంటికి సంబంధించినది, అలానే దేహంలో ఎక్కడైనా చిన్నపాటి గాయాలు అవడం లాంటిది, ఇలాంటివి ఎక్కువగా సంక్రాంతి వరకు ఈ వృశ్చిక రాశి వాళ్ళు చూడబోతున్నారు. ఈ ద్వితీయ స్థానంలో ఉంటున్న ఈ శుక్ర బుధులు గోచార రీత్యా మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ ఆర్థికంగా ₹1 వచ్చినా ₹2 ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అంటే రూపాయికి రూపాయి ఎక్కువగా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. అలానే వేళ్లకు సరిగ్గా మంచి భోజనాలు చేయాలనిపించినప్పటికీ కూడా అక్కడ శని వీక్షణ కూడా ఉంటుంది కాబట్టి, ఈ కుజుడు కూడా ఉంటున్నాడు కాబట్టి, సూర్యుడు కూడా ఉంటున్నాడు కాబట్టి, ఈ నోటికి సంబంధించిన ఎక్స్ట్రా హీట్ వలన, లేదా టీత్ పంటికి సంబంధించినది, లేదా గ్యాస్ట్రిక్ వలన సరిగ్గా భోజనాలు చేయలేకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. అలానే వ్యాపారంలో ఉంటున్న వాళ్ళకి కూడా ఒడదొడుకులు, ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఈ వృత్తి విషయాల్లో ఎవరైతే, అంటే జాబ్ లో స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుందండి. జాబ్ లో అనవసరమైన స్ట్రెస్, జాబ్ నుంచి బయటకి వచ్చేద్దాం అనేంత మానసిక సంఘర్షణకి గురి అవడం లాంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ జనవరి 14, 15వ తేదీ తర్వాత ఏదైతే తృతీయానికి మారుతారో, కుజుడు తృతీయ స్థానంలోకి వెళ్తాడు, అలానే సూర్యుడు కూడా తృతీయ స్థానంలోకి వెళ్తారు, బుధుడు కూడా వెళ్తారు, శుక్రుడు కూడా వెళ్తారు. ఇక్కడ ముఖ్యంగా రైటింగ్ ఎవరైతే రాయడం అనేది, అంటే టీచర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, అలానే ఈ ఆర్టిస్ట్స్ కావచ్చు, అలానే సినిమా డైరెక్టర్స్ కావచ్చు, వాళ్ళు రాస్తూ ఉంటారు. సో ఏదైనా వాళ్ళు స్టోరీకి సంబంధించినది రాయడం లాంటిది, అలానే మీడియా రంగంలో ఉన్న వాళ్ళు, మీడియా రంగంలో ఎవరైతే పనులు చేస్తూ ఉంటారో, అలానే ముఖ్యంగా ఈ నైబర్స్ తో కూడా, అలానే ఈ కమ్యూనికేషన్ విషయాలు ఎవరైతే మీరు పనిచేస్తూ ఉంటారో, అంటే మార్కెటింగ్ కావచ్చు, అలానే మెయిన్ డ్రైవింగ్ చేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి. తృతీయ స్థానంలో దశమాధిపతి అయిన సూర్యుడే తృతీయ స్థానంలో ఉండడము, అందులోనే మీ రాష్ట్రాధిపతి ఎగ్జాల్టెడ్ పొజిషన్ లో ఉండడం అనేది ఈ చాలా స్పీడ్ గా ఉంటారండి. ఆ పని చేయాలి, ఆ వర్క్ చేయాలి, చాలా స్పీడ్ గా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మంచి ఫలితాలు రాబోతున్నాయి అని అర్థం. ముఖ్యంగా ఈ ఒక సోదరులతో మాత్రమే కొంచెం డిస్టర్బెన్సెస్ జరిగే సూచనలు ఉంటాయి. మీ తమ్ముడు, మీ చెల్లి, అక్క, వీళ్ళ విషయంలో కొంచెం డిస్టర్బెన్సెస్ అయ్యే సూచనలు ఉంటాయి కాబట్టి కొంచెం ఆ ఒక విషయాలను కొంచెం జాగ్రత్తలు అనేది తీసుకుంటే చాలా మంచిది. ఇంకా మిగతా అంతా కూడా మీరు కమ్యూనికేషన్ బాగుంటుంది,
తర్వాత జర్నీస్ ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో ఎక్కువ జర్నీస్ చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఒక ధైర్యము, ఒక స్థైర్యము, ఉద్యోగం విషయాలలో ఎవరైతే మార్కెటింగు, కమ్యూనికేషన్ సంబంధించిన విషయాలు ఎవరైతే జాబ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఇది చాలా మంచి ఫలితాలు రాబోతుంది. అలానే మీడియా క్షేత్రాల్లో పనిచేసే వాళ్ళకి కూడా చాలా అభివృద్ధిదాయకంగా ఉండబోతుంది. సో, ఇలాంటివన్నీ మంచి ఫలితాలు ఉన్నప్పటికీ దూకుడు స్వభావం పెంచకుండా, దూకుడుతో ముందుకు వెళ్ళకుండా ఆలోచించి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తే, అలానే ఈ సోదరులతో ఇబ్బందులు రాకుండా చూసుకున్నట్లయితే కొంచెం మంచిగా ఉంటుంది. ఈ పంచమ స్థానంలో శని ఒక సంచారం జరుగుతూ ఉంది. ఇది ఆల్రెడీ చెప్పుకుంటూ వస్తున్నాను. కొంచెం బిజినెస్ ఎక్స్‌పాన్షన్, అలానే బెట్టింగ్‌లు కట్టడము, జూజ్ ఆడడము, అలానే ఈ తెలియకుండా షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడము, ఇలాంటివన్నీ చేయకుండా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. అలానే ఒక భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కొంచెం భయము, ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అలానే ప్రయాణాల పట్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైన ప్రయాణాలు తప్పించండి. రాత్రిపూట ప్రయాణాలు చేయకండి. ఎందుకంటే ఈ కుజుడు, బుధుడు కూడా ఇద్దరు ఒకే సరిసమంగా వెళ్తున్నారు. సో, కొంచెం అగ్ని ప్రమాదాలు, అలానే ఎలక్ట్రిక్ షాక్ అంటే కరెంట్‌కి సంబంధించిన విషయాలలో ఏదైనా ఇబ్బందులు, అవఘడలు జరిగే సూచనలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అలానే మీడియా రంగంలో ఈ మీడియా నుంచి ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళ పరిచయమయ్యే ఫ్రెండ్స్‌తో కొంచెం జాగ్రత్తలు ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఇక ఈ వృశ్చిక రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు మానకుండా కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం, అలానే కాలభైరవేశ్వర అష్టకం లాంటిది చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. గురువారం పూట ఏదైనా తీపి పదార్థాలని వృద్ధాశ్రమాలకి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. బెడ్‌షీట్ లాంటివి అందించడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఇవి గోచార ఫలితాలు మాత్రమే. ఇంతసేపు మనం ఏమి చెప్పుకొచ్చామో ఇవి గోచార ఫలితాలు మాత్రమే. జాతకం చాలా ఇంపార్టెంట్. జాతకంలో మనం పుట్టినప్పుడు జాతకంలో గ్రహస్థానాలు గనక బాలేకపోతే, అక్కడ గ్రహగతులు చాలా ఇబ్బందిగా ఉంటే, పంచమాధిపతి, నవమాధిపతి, లగ్నాధిపతి, సప్తమాధిపతి, దశమాధిపతి వీళ్ళు చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తారు. వీళ్ళు గనక బలహీనంగా ఉండి, అష్టకవర్గ బిందువులు గనక వాళ్ళు దశమ స్థానంలోకి లేదా పంచమ స్థానంలోన ఎక్కువ అష్టకవర్గ బిందువులు లేకుండా ఒక 20, 25 పాయింట్స్ గనక ఇచ్చి ఉంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయండి. వాళ్ళ జీవిత కాలంలో కొంచెం ఇబ్బందులు పడుతూనే వెళ్ళాలి. మెయిన్ దశమ స్థానం ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు ఒక వ్యక్తి అంటే దశమ స్థానం బలహీనంగా ఉంటుంది అని అర్థం. వాళ్ళ జాతకరీత్యా దశమాధిపతి ఎవరు? ఆ దశమాధిపతి ఎక్కడున్నాడు? D10 చార్ట్‌లో దశమాధిపతి ఎక్కడున్నాడు? సో, మళ్ళీ D10 చార్ట్‌లో ఏ లగ్నం ఏర్పడింది? ఇవన్నీ చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది. అలానే మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం. అసలు జాతకాలు మ్యాచ్ చేసుకోకుండా చేసుకుంటున్నాం. చాలా మంది ఏమైపోయింది అంటే పేరు బలాలు మాత్రమే చూస్తున్నారు. అందులోన పేరు చేంజ్ చేయడం అనేది కూడా చేస్తున్నారు. ఇవన్నీ చేస్తే పేరు చేంజ్ చేయగానే అవి సరిపోతుందా? మీరే తలరాతని మార్చగలమా? మీరే ఆలోచించండి. సో, జాతకరీత్యా ఉన్న ఇద్దరికీ ఉన్న అక్కడ దోషాలేమున్నాయి? సప్తమాధిపతి ఎలా ఉన్నాడు? బిఫోర్ మ్యారేజే ఏ పరిహారాలు చేసుకుంటే కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది? అది ఆలోచించాలి. పేరు బలాలు మాత్రమే చూస్తున్నారు. జాతకాలు ఎవరు సరిగ్గా చూడట్లేదు. జాతకాల గురించి పట్టించుకోవట్లేదు. అలానే పేరు చేంజ్ చేయగానే మనకంతా ఓకే అయిపోతుంది. పేరు చేంజ్ చేయగానే దాన్ని కూడా పద్ధతిగా చేయాలి. పేరు చేంజ్ అనేది కూడా. సో, దీన్ని గుర్తుంచుకోండి. సో, జాతకం చాలా ఇంపార్టెంట్. సప్తమాధిపతి, మనము వివాహం కళత్రకారకుడు ఎవరు? ధారాకారకుడు ఎవరయ్యారు? లగ్నాధిపతి ఎలా ఉన్నారు? ఇవన్నీ చూసుకొని మనము ముందడుగు వేస్తే చాలా మంచిది. అలానే ఈ 2026వ సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3, 4 మాసాలు ఏప్రిల్ వరకు కూడా ఎక్కువ వాహన అపఘాతాలు అయ్యే సూచనలు, కెమికల్‌కి సంబంధించిన కెమికల్ ఫ్యాక్టరీలలో ఏదైనా ఎక్స్‌ప్లోజన్ జరిగే సూచనలు కూడా ఉండబోతుంది. అగ్ని దురంతాలు ఎక్కువవుతాయి. ఎందుకంటే కుజ, బుధులు ఇద్దరు కూడా నియరెస్ట్‌గా సంచారం చేస్తూ ఉన్నారు. క్లోజ్ డిగ్రీలో సంచారం చేస్తున్నారు కాబట్టి
కొంచెం అగ్ని ప్రమాదాలు, కరెంట్‌కి సంబంధించిన, పవర్‌కి సంబంధించిన ఎలక్ట్రిక్ పవర్‌కి సంబంధించిన విషయాల్లో పనిచేసే వాళ్ళు, డ్రైవర్ వృత్తిలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి. లేదంటే వాహన ప్రమాదాలు ఇలాగే ఎక్కువ అయ్యే సూచనలు, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి 2026 ఏప్రిల్ వరకు కూడా. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. వాళ్ళ జాతకరీత్యా చూసుకొని ప్రతిరోజు మృత్యుంజయ మంత్రాలని పఠించుకుంటూ, ప్రతిరోజు కూడా నిత్యం కూడా దేవతా ఆరాధన చేస్తూ కొంచెం భయంతో రోడ్డు పైన ఎక్కడానికి ప్రయత్నం చేయండి. అలానే రాత్రిపూట ప్రయాణాన్ని తప్పించండి. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి నేరుగా కాల్ చేయండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.